ఆగండి. ఆగండి. ఎందుకు అంత స్పీడ్‌గా స్క్రోల్ చేసేస్తున్నారు? ఇంట్లోనే ఆ మూల, ఈ మూల కూర్చొని ఎంతసేపు ఆ ఫోన్‌ని టుక్కు టుక్ అని నొక్కుకుంటూ ఉంటారు. నాతో ఒకసారి ఇలా రండి. మా పల్లెటూరు మొత్తాన్ని మీకు చూపించేస్తాను. చూసారు కదా! ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. ఇక్కడ అందరూ మనల్ని పలకరించే వాళ్ళే. ఈ చెట్టు చూసారా? ఇది రావి చెట్టు, వేప చెట్టునమాట. ఇవి 2 కలిసి పెరగటం చాలా అరుదుగా చూస్తూ ఉంటారు. ఈ చెట్టొచ్చేసి మా పెదనాన్నగారు పెంచారన్నమాట. మనం తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా! అవన్నీ పోవాలంటే ప్రాయశ్చిత్తంగా ఇలా వేప చెట్టు, రావి చెట్టు కలిపి నాటాలంట. అవి 2 బతికాయనుకోండి మన తప్పులు కాస్త కోస్తో తగ్గుతాయంట అని మా పెదనాన్నగారు చెప్పారులెండి. అలా అని తప్పులు చేసేసి చెట్టులు నాటమని గదండోయ్ నేను చెప్పేది. నాకు తెలిసింది చెప్తున్నానన్నమాట. ఇంకా ఈ పిల్ల కాలువలు చూడండి. మీరు జాబొచ్చి సిటీకి పోకముందు హాలిడేస్‌లో ఖాళీ ఉన్న టైంలో ఇటువంటి కాలువల్లో ఈతలు కొట్టుంటారు కదా! నాకు తెలుసులెండి. ఇంకా ఈ వినాయకుడి స్వామి విగ్రహం గూడా మా పెదనాన్నగారే కట్టించారు. ఈ చుట్టుపక్కలుండే పైర్లు మంచిగా పండాలని జెప్పేసి నాట్లుకు ముందు వినాయకుడిని మంచిగా పూజించేసి తర్వాత నాట్లయితే స్టార్ట్ చేసేస్తాము. ఆ వినాయకుడి దయ వల్ల మా సైడయితే పంటలైతే చాలా మంచిగా పండుతాయండి. ఈ కాలవలు జూసారా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పైరు మంచిగా పండటానికి ఈ కాలవలో నీళ్లు యూజ్ అవుతాయి. మాకు మోటార్లు అట్లా ఏముండదండి. ఈ కాలువలో వచ్చే వాటర్‌తోనే మేము పంటల్ని చాలా చక్కగా పండించేసుకుంటాము. ఏంటి రోడ్డులోనే ఐస్ క్రీమ్ తినేస్తున్నారు అని అనుకుంటారా? ఇది మనూరండి. మనల్ని ఆపేది ఎవరు? అదే టౌన్‌లో ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే రోడ్డు పైన చుట్టుపక్కల చూసి ఎవరు లేని టైంలో కొనుక్కుంటాం. ఇది మనం విలేజ్ కాబట్టి మనం హ్యాపీగా కొనుక్కొని తింటూ అలా షికారుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ చూసారా పైర్లు ఎంత పచ్చగా ఉన్నాయో, మనం ఎంత దూరం అయితే చూడగలుగుతామో అంత దూరం మంచిగా పైర్లు చల్లటి గాలి అయితే వీస్తూ ఉంటుంది. ఇదంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఒక చోటైతే కాసేపు కూర్చున్నాము. ఇప్పుడు నేను మీకొక చెట్టు చూపిస్తాను. దాని పేరు నిజంగా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మీరు చేయలేరు. ఎందుకంటే దీన్నేమో మీకు అస్సలు తెలీదు. మాకు మాత్రమే తెలుసన్నమాట. ఇది కాలవల్లో మాత్రమే ఉంటుంది. మీరు బయటికెళ్ళినప్పుడు అలా పొలాల్లోకి వెళ్తే గదా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మన బుజ్జి బుజ్జి వినాయక స్వామి పొలాల మధ్యలో ఎంత చక్కగా కూర్చో ఉన్నాడో. ఈయన దయ వల్ల మన పంటలైతే బాగా పండుతున్నాయి. ఇక్కడ మా పొలం కూడా ఉందిలేండి. మీరందరూ నేను పెట్టే వీడియోలు చూస్తున్నారు గానీ సరిగ్గా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఆ బాధతో నేనెళ్ళి కాల్లో దూకేస్తున్నాను. కనీసం ఒక్కరైనా ఆగు నీకోసం సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఛానల్ అని అంటున్నారా? మీకోసం నేను దూకనండి. కాళ్ళు కడుక్కొని గట్టు మీదకొచ్చేసాను. టౌన్‌లో ఎవరైనా ఒక ఇద్దరు పర్సన్స్ ఎక్స్‌ట్రా వస్తే లైట్లు ఆపండి, ఫ్యాన్‌లు ఆపండి అని అంటా ఉంటాం గదా! ఇక్కడ చూడండి మేము రొయ్యలకు కూడా ఫ్యాన్‌లు పెట్టేసాం. ఇదంతా తిరిగి తిరిగి ఇంటికెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ జేయండి.